ఈ రోజున మిమ్మల్ని అందరిని చూస్తుంటే ఎన్టీ రామారావు గారి సభ గుర్తుకొచ్చింది. ఎందుకో తెలుసా? ముందు కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పార్టీలో ఉన్నారు. ఇలాంటి యువత నరసరావుపేటలో కానీ లేకుంటే చిలవూరుపేటలో కానీ ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా కనపట్టలేదు. అవునా? అందరూ పెద్దవాళ్ళు యువకులంతా కూడా వివిధ రాష్ట్రాల్లో పనిచేయటం వల్ల, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రైతు బిడ్డ రైతు కాదు, రైతు బిడ్డ ఉద్యోగం చేయాలి, రైతు 10 ఎకరాలు పొలం వేస్తే సంవత్సరానికి సంపాదిస్తే 1 లక్ష రూపాయలు సంపాదిస్తాడు, లేదంటే 1 లక్ష రూపాయలు అప్పు అవుతుంది. కానీ ఆ విధంగా కాదు, పిల్లలు బాగా చదువుకొని ఉద్యోగాలు చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇంజనీరింగ్ కాలేజీలు ఐటీని తీసుకొచ్చి ఎంత బ్రహ్మాండంగా డెవలప్ చేశారో దానికి నిదర్శనం మొన్న చంద్రబాబు నాయుడు గారిని చూశారు కదా. స్కిల్ డెవలప్మెంట్లో మీలాంటి వాళ్ళకి ఉద్యోగాలు రావాలని చెప్పేసి ఆయన స్కిల్ డెవలప్మెంట్లో 3,12,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి 92,000 మందికి ఉద్యోగాలు వస్తే వారిని అకారణంగా కేసు పెట్టి జైల్లో పెడితే 92 దేశాలు ఆయనకి అండగా నిలబడ్డాయంటే రేపు 24లో జరిగే ఎన్నికల్లో మీరంతా అండగా ఉంటారా లేదా? ఉంటారా లేదా? జగన్ అనే రాక్షసుణ్ణి మనందరం కలిసి అతన్ని సంహరించకపోతే, చెప్పారు కదా, మన తాతలు సంపాదించిన పొలాలు మనం అక్కడే వదిలేసుకొని రావాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఆ విధంగా మీరు వచ్చినా కూడా మీకు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇతర రాష్ట్రాల్లో, మీరు ఆంధ్ర వల్ల మీకు ఉద్యోగం లేదండి. ఎందుకో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు లాంటి మహనీయుడు ప్రపంచాల్లో 10 మంది వ్యక్తుల్లో 3వ వ్యక్తి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరు ఓడించుకొని మా దగ్గరికి మీరు ఉద్యోగం కోసం వచ్చారంటే మనకు ఉద్యోగాలు కూడా ఇవ్వరండి. ఇస్తారా? ఇస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 24వ సీఎం అవుతారు. మన రాష్ట్రానికి రాజధాని ఉందా? పోలవరం ఉందా? మరి రైతులు ఏ విధంగా పొలాలు పండిస్తారండి? అదేవిధంగా రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉందంటే 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒకప్పుడు అనుకునేవాళ్ళు ఆంధ్ర వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు, మా తెలంగాణకు వచ్చి తెలంగాణలో పండని పంటను కూడా పండించి ఇక్కడే ఉన్నాడు బక్కన నరసింహులన అనేవాడు ఒకప్పుడు. ఇప్పుడు అంటున్నారు ఆంధ్ర వాళ్ళు ఇంత తెలివి తక్కువ వాళ్ళ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు లాంటి మహనీయుని ఓడించుకొని 16 నెలలు జైల్లో ఉండి తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని 1,00,000 కోట్లు దోచుకొని 43,000 కోట్లు అని చెప్పి ఈడీ తెలిస్తే అటువంటి ఆర్థిక నేరస్తుల్ని మనము ముఖ్యమంత్రి చేసుకున్నామంటే నిజంగా మనం తల వంచుకోవాలన్నా తల పైకి లేపుతారా? ఆలోచించండి ప్రజలారా, సోదరులారా. నిజంగా అందుకోసమే ఈరోజు నేను చెప్తా ఉన్నాను. నేను చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ సమయం లేదు కాబట్టి, నేను చెప్పే విషయాలన్నీ మీకు తెలుసు కాబట్టి, నాకన్నా మీరు తెలివైన వాళ్ళు కాబట్టి, రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనో మీలాంటి వాళ్ళు యువకుల చేతుల్లో ఉంది. మన పిల్లల భవిష్యత్తు రేపు బాగుండాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలంతా కూడా కసిగా ఉన్నారు. తప్పనిసరిగా నరసరావుపేట గెలుస్తున్నాం, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఈ రోజు నేను చెప్తున్నాను, 10 నుంచి 15,000 మెజార్టీ తోటి నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి అయినటువంటి అరవింద్ బాబు గెలవబోతున్నారు. అదేవిధంగా పార్లమెంటు పోటీ చేస్తున్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు నాకైతే ఎలాంటి అనుమానం లేదు, 2 లక్షలకి తగ్గకుండా గెలుస్తారు. ఎందుకో తెలుసా? మనకు పోలవరం మంత్రిగా ఉండి ఆ యదవ ఏమన్నాడు?
2022 నాటికి పూర్తి చేస్తానని చెప్పి అటువంటి పనికి మాలిన వ్యక్తి మన నర్సరావుపేట పార్లమెంటుకు పోటీ చేస్తుందంటే ఓట్లు వేస్తారా? అందుకే ఈ సభ ద్వారా నేను కోరుతా ఉన్నాను, వైసీపీ సోదరులారా ఆలోచించండి. మీ బిడ్డల భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు కూడా భాగస్వాములు కావాలి. తెలుగుదేశం పార్టీని గెలిపించాలి. మీరు కూడా ఓట్లు వేయాలి. వైసీపీ వాళ్ళు కూడా లేనట్లయితే రేపు మీ పిల్లలకి మీరు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు, రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీలో కూడా మార్పు వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ మార్పు ద్వారా తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో 162 స్థానాలు కూటమి ద్వారా రేపు గెలవబోతున్నాం. పులివెందుల కూడా గెలుస్తున్నాం. పులివెందుల కూడా ఎందుకు గెలుస్తాం తెలుసా? మేము పోయినసారి దుర్మార్గుడికి బాబాయిని చంపిన వాడికి మేము ఓటు వేశాం, ఈసారి ఓటు వేయమని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఆడబిడ్డ అయినటువంటి సునీత, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చెల్లెలు కూడా మా అన్నకి ఓటు వేయకండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళలో కూడా మార్పు వచ్చింది. అందుకోసమే తప్పనిసరిగా పులివెందుల కూడా మనమే గెలుస్తున్నాం. మీరంతా తప్పనిసరిగా మీరు ఒక ఓటు వేయటం కాదు, మీరు అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉంటారు, వాళ్ళని మోటివేషన్ చేయండి. చూడండి, మనం ఈ విధంగా ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలండి అనే విషయం చెప్తారని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సైకో పోవాలి, అమ్మా మీ ఓటు ఎవరికి? అన్నా మీ ఓటు ఎవరికి? అక్క మీ ఓటు ఎవరికి? అందరి ఓట్లు. థ్యాంక్ యూ.